ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూన్ 25వ తేదీన బుధవారం రోజు అమావాస్య రాబోతుంది. ఈ రోజు దినఫలాలు వృషభ రాశి వారికి గనక చూసినట్లయితే 4 శుభవార్తలు వినబోతున్నారు. అలాగే 2 కోరికలు కూడా తీరుతాయి. వృషభ రాశి వారి యొక్క దినఫలాలు 2025 సంవత్సరం జూన్ 25వ తేదీ అమావాస్య రోజున ఏ విధంగా ఉంటాయి, అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలకు అన్నిటికీ చక్కటి పరిష్కారాలు చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆశితగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, ఏ సమస్యలు ఉన్నా ఒక్కసారి ఈ గురువుగారు ట్రై చేయండి. నమ్మకమైన గురువుగారు. ఎటువంటి 4 శుభవార్తలు మీరు వింటారు, ఎటువంటి 2 కోరికలు మీకు తీరబోతున్నాయి, ఈ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే వీడియోలో కలబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని వ్యక్తిత్వం కూడా ఈ వృషభ రాశి వ్యక్తులలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక జూన్ 25వ తేదీ బుధవారం రోజు అమావాస్య రోజు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి 4 శుభవార్తలు వినిపించబోతున్నాయి. 2 కోరికలు అయితే తీరతాయి. అయితే వృషభ రాశి వారికి ఈ రోజు ముఖ్యంగా దినఫలాల ప్రకారం చూసినట్లయితే గనుక ఉద్యోగార్థులు చక్కటి శుభవార్తలను అయితే వినబోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనుక ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీకు వారి నుంచి ఒక కాల్ రావడం గానీ లేదంటే మెయిల్ రావడం గానీ మీకు జరుగుతుంది. ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీకు ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నారో, అంటే ప్యాకేజ్ కావచ్చు, లేకపోతే పొజిషన్ కావచ్చు, మీకు నచ్చినటువంటి ఉద్యోగం వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు వింటారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క వ్యాపారంలో చక్కటి భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. అంటే ఒక మంచి వ్యాపార భాగస్వామి మీకు దొరకాలని ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారస్తులకి, అంటే చాలా మంది వ్యక్తులకి చెప్పి ఉంచారు. అయితే ఈ విషయంలో మీతో కలిసి ఒక వ్యక్తి వ్యాపారం చేయడానికి ముందుకి వస్తారు. ఆ వ్యక్తికి వ్యాపారంపై అనుభవం కూడా ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు మధ్యవర్తుల ద్వారా మీకు తెలుస్తుంది. ఇది కూడా మీకు చాలా పెద్ద శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఈ విషయం మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఏవైనా పరీక్షలు రాసి రిజల్ట్ కోసం మీరు గనక ఎదురు చూస్తున్నట్లయితే విద్యార్థులు కావచ్చు, లేకపోతే పోటీ పరీక్షలు రాసిన వారు కావచ్చు, ఈ రోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకుంటారు. మంచి ఉత్తీర్ణతని సాధిస్తారు. అలాగే మంచి రిజల్ట్ మీకు వస్తుంది. ఇది మీకు చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఇంక్రిమెంట్ కోసం మీ కార్యాలయంలో ఈ మధ్య కాలంలో చర్చ జరుగుతుంది. మీకు ఇంక్రిమెంట్ ఎంత పడుతుంది అని ఎదురు చూస్తున్నారు. అంటే మీరు ఆశించినట్టుగా ఇంక్రిమెంట్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు ఎంతైతే మీ యొక్క ఆర్థిక పెరుగుదల ఉండాలి అని కోరుకుంటున్నారో అంతగా ఆర్థిక పెరుగుదల మీకు రాబోతుంది. దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా వృషభ రాశి వారికి 4 శుభవార్తలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు వినిపించబోతున్నాయి. అలాగే చాలా కాలం నుంచి ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దల్ని ఒప్పించడానికి మీరు గనక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క పెద్దల నుంచి మీకు ఈ రోజు ఆమోదం అయితే లభించబోతుంది. ఇరు కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం మీకు ఈ రోజు దొరకబోతుంది. ఇది మీకు చాలా పెద్ద కోరిక. చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే విదేశాలకు వెళ్లాలని వృషభ రాశి వ్యక్తులు చాలా కాలంగా కలలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారి కోరిక కూడా నెరవేరబోతుంది. మీకు విదేశాలకు వెళ్ళడానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా
అనుకూలంగా మారబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా మీకున్నటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి ఒక బలమైన కోరిక అయితే నెరవేరబోతుంది. ఈ రోజు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ మీరు బయటికి వెళ్లే సమయంలో ఏదైనా సరే పని నిమిత్తం కావచ్చు, ఇతర పనుల కోసం మీరు బయటికి వెళుతున్నట్లయితే గనుక ఒక ఎరుపు రంగు వస్త్రంలో 2 లవంగాలు వేసి దాన్ని ఫౌల్డ్ చేసేసి అంటే మడత పెట్టేసి మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే అమావాస్య తిథి రోజు దుష్ట శక్తులకి చాలా శక్తివంతమైన శక్తి ఉంటుంది కాబట్టి అది మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండడానికి ఈ విధంగా 2 లవంగాల్ని ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మీకు ఉండదు. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ రోజు సాయంత్రం 6:30 లోపు ఒక నిప్పు లాంటి నిజం మీకు తెలియబోతుంది. ఆ నిజం ఏమిటి, అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించినటువంటి జాతకం ఏమిటి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏదైనా సరే అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల అనేది కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి అని వీరు అనుకుంటారు. క్రమశిక్షణతో విజయాల వైపు పరుగులు పెడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం అనేది చేకూరుతుంది. బాల్యంలో వీరి యొక్క జీవితంలో అధికమైనటువంటి కష్టాలను ఎక్కువగా పడుతూ ఉంటారు. అలాగే వీరి జాతక ఫలితాల ప్రకారం స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ మీరు నమ్మినటువంటి వ్యక్తుల వల్లే మీరు జీవితంలో మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ శనిని అంటే మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు అని అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాల్లో మీరు చిక్కుకోవాల్సి వస్తుంది. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకొని మీరు ఇరకాటంలో పడే సందర్భాలు కూడా మీ జీవితంలో అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అలాగే షూరిటీ సంతకాల్లో జాగ్రత్త వహించండి. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశం మీ జాతకంలో ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో అలాగే సేల్ చేసే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక 2025 సంవత్సరం జూన్ 25వ తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం వీరి జాతక ఫలితాల ప్రకారం చూసినట్లయితే గనుక సాయంత్రం 6:30 లోపు ఒక నిప్పు లాంటి నిజం అనేది మీకు తెలియబోతుంది. ఇక ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఏదైతే నిజం మీకు తెలియకూడదు అని మీ దగ్గర దాచి ఉంచారో ఆ నిజం అనేది మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబ సభ్యులు మీ మంచిని కోరుకునే మీరు బాధపడకూడదు అని ఒక విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. అటువంటి నిజం అనేది తెలిసే అవకాశాలు ఈరోజు మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అయితే వారు ఎందుకు దాచిపెట్టారు అని తెలుసుకుని వారిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వారిని మీరు అపార్థం చేసుకోకూడదు. మీ మంచిని కోరుకునే మీ కుటుంబ సభ్యులు వారితో మీరు చాలా సఖ్యతగా ఉండాలి. అలాగే వారిపైన ఎటువంటి అపోహలు కూడా పెట్టుకోకూడదు. అయితే వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఇటువరకు ఉన్నటువంటి వాగ్వాదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వారికి తోడికోళ్ల మధ్య వాగ్వాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశికి చెందినటువంటి వారికి అత్త కోడళ్ళకి కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. కాబట్టి మీకు సంబంధం లేనటువంటి విషయాల జోలికి మీరు అసలు వెళ్ళకండి. అది మీకు అనవసరమైనటువంటి చిక్కులను మీకు తెచ్చిపెడుతుంది. అలాగే ఇక ఎవరైతే వృషభ రాశి వారు మీ యొక్క ప్రాపర్టీని సేల్ చేయాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఒక మంచి పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక గృహాన్ని కానీ ఒక ల్యాండ్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్లో మీరు అనుకున్నటువంటి ఒక మంచి ప్రాపర్టీ మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి.
శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. బుధవారం రోజు గణపతి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుందండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివాలయానికి వెళ్ళేవారు శివునికి అభిషేకం చేయించుకోండి. అలాగే వెళ్ళలేని వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. ఇలా చేయడం వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే చూశారు కదండి, ఈరోజు ఈ దినఫలాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గురువు గారికి ఒక్కసారి ట్రై చేసి